వెల్కమ్ టు కీటాక్స్. మాతృభాష చచ్చిపోతుందా? మనం మాట్లాడుతున్న భాషకి మరణం ఉందా? మాతృభాషలకి డేంజర్ ముంచుకొస్తుందా? ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఇలాంటి మాటలు తరచుగా వింటూ ఉన్నాం. ఇంగ్లీష్ మీడియం వల్ల తెలుగు భాష చచ్చిపోతుందని ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతూ ఉంటే, హిందీ రావడం వల్ల తమిళం చచ్చిపోతుందని తమిళనాడులో ఇది ఎన్నికల ముందు నానా హంగామా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏంటి అసలు నిజంగానే మాతృభాషలు చచ్చిపోయే పరిస్థితి ఉందా? రాజకీయం భాషల చుట్టూ ఒక వలయంలాగా చేరితే, ఉపగ్రహంలాగా తిరగడం మొదలు పెడితే పరిణామాలు ఎట్లా ఉంటాయి, ఎలా మారిపోతాయి? ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్. తమిళనాడులో తమిళం మీద దాడి జరుగుతోందని కేంద్రం ప్రతిపాదిస్తున్న త్రిభాషా విధానం, అంటే హిందీ, ఇంగ్లీషు, మాతృభాష, ఈ 3 స్టేర్ పాలసీ వల్ల తమిళం మీద ఒత్తిడి పెరిగిపోతోందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. కొత్త ఉద్యమానికి సిద్ధపడాలని మళ్ళీ బోర్డుల మీద తారుపోయడం మొదలైంది. నిజానికి తమిళనాడులో భాషా ఉద్యమాలు అన్నాదొరై కాలంలో ఎప్పుడు ఒక 45 ఏళ్ళు 50 ఏళ్ల కిందట జరిగిన మాట వాస్తవం, ప్రభావం చూపిన మాట వాస్తవం. అందుకోసమే కాంగ్రెస్ చచ్చిపోయిన మాట కూడా వాస్తవం. ఇప్పుడు బీజేపీ బలపడుతున్న సమయంలో మళ్ళీ భాషా ఉద్యమాన్ని నిర్మించాలనేది స్టాలిన్ ఎత్తుగడ. కానీ ఇప్పుడు భాషా ఉద్యమం అనేది అంత ఎమోషన్ రగిలించగలుగుతుందా అనేది ఒక పాయింట్. ఇక ఊరందరిది ఒకదారి అయితే ఉలిపిగట్టేది ఒకదారి అన్నట్టు, రాష్ట్రాలు దేశంలో పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి, ఏపీలో ఇంకొక రకంగా ఉంటాయి. తమిళనాడులో అయినా ఒక జాతీయ పార్టీ బీజేపీ వర్సెస్ స్థానిక పార్టీ డిఎంకే మధ్య ఈ భాషా యుద్ధం జరుగుతోంది. తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అయితే ఈ భాషా యుద్ధం 2 ప్రాంతీయ పార్టీల మధ్య, వైసీపీ వర్సెస్ టీడీపీ. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడాన్ని తప్పుబడుతూ ఉద్యమ స్థాయిలో మీడియాలో ప్రచారం జరిగింది. మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అందరూ దీని గురించి అసలు తెలుగు భాష చచ్చిపోతుంది ఇంగ్లీష్ మీడియం వస్తే అని మాట్లాడడం అనేది చూసాం. నిజానికి ఇది ఆశ్చర్యకరమైన పరిణామం. దేశంలో 28 రాష్ట్రాలుంటే ఇంగ్లీష్ మీడియంలో చదివితే మాతృభాష చచ్చిపోతుంది అని మిగతా 27 రాష్ట్రాల్లో ఎక్కడా చర్చ జరిగినట్టుగా మనకి కనిపించదు, ఒక్క ఆంధ్రప్రదేశ్ లో తప్ప. ఆ తర్వాత తెలుగు భాష చచ్చిపోతుంది అనే ఆందోళన ఈ భాష మాట్లాడే 2 రాష్ట్రాలుంటే రెండో రాష్ట్రంలో లేదు. కేవలం రాజకీయ ప్రేరేపితం అవడం వల్ల ఇక్కడ ఒక పార్టీ మీద గురి పెట్టడం, రాజకీయంగా ఈ భాష అనే అస్త్రాన్ని వాడడం వల్ల ఏపీలో మాత్రమే జరుగుతుంది. విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి కొన్ని సంస్కరణలు చేయాలి అని గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేయడానికి, జనంలో ఒక ఆందోళన రేకెత్తించడానికి ఒక ప్రాతిపదికగా ఈ తెలుగు భాష చచ్చిపోతోంది అనే గ్రౌండ్ని తీసుకున్నారు. నిజానికి భాష మాట్లాడే వాళ్ళు ఉన్నంత కాలం భాష చచ్చిపోవడం అనేది ఉండదు. సపోజ్ రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ల పైన దాటింది. ఏపీ చరిత్ర మీద గానీ సంస్కృతి మీద గానీ ప్రత్యేకంగా పరిశోధనలు చేసిన దాఖలాలు ఉన్నాయా? ఏపీ సంస్కృతి మీద, మూలాల మీద ఆంధ్ర జాతి అనేది ఎంత ప్రత్యేకము అని చెప్పడానికి ఎవరైనా పుస్తకాలు రాయటం గానీ, రీసెర్చ్ చేయటం గానీ, దాని మీద ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయటం గానీ, ఇవన్నీ చేసేందుకు ఈ భాషా పరిరక్షకులు ఎవరైనా చర్య తీసుకున్నారా? రెండోది. మూడోది, తెలుగు భాష దెబ్బతింటోంది కాబట్టి దీనికోసం ప్రొటెక్షన్ కోసం మేము విధానపరంగా ఈ నిర్ణయాలు తీసుకున్నాము అని చెప్పడానికి ఏమైనా ఉన్నాయి? విధానపరమైన నిర్ణయాలు అంటే ఇప్పుడు సపోజ్ యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి ఎగ్జామ్ లో తెలుగు భాషకి వెయిటేజ్ ఇవ్వండి అని కేంద్రానికి ఒక వినతిపత్రం ఇచ్చి, తెలుగు భాషలో ఎగ్జామ్ రాస్తే గనక 1% 2% వెయిటేజ్ ఉంటుంది అని పెడితే గనక అది ఒక కొత్త సంప్రదాయం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రాంతీయ భాషలకి మేము ప్రాధాన్యం ఇస్తాము అని కేంద్రం చెప్పుకోవడానికి ఒక స్కోప్ దొరికినట్టు ఉంటుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం లాంటి భాషలన్నిటికీ అలాంటి వెయిటేజ్ వస్తే గనక అందరికీ ఈక్వల్ బ్రీమ్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రాంతీయ భాషలకి పరిరక్షణ అనేది దక్కుతుంది. కేంద్రం కూడా మేము అన్ని భాషలకి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడానికి, అంటే ఇది ఇందులో అందరికీ విన్ విన్ సిచ్యువేషన్. ఇలాంటి ఆలోచన ఎవరైనా చేశారా ఈ సోకాల్డ్ భాషా పరిరక్షకులు? రాష్ట్ర స్థాయిలో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఎగ్జామ్స్ లో గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు తెలుగుకు ప్రయారిటీ ఇవ్వడం గానీ, తెలుగు పేపర్ రాస్తే మీకు 5% గ్రేస్ మార్క్ ఉంటుంది, మీరు తెలుగు భాషా పరిరక్షకులు అవుతారు అని చెప్పడం గానీ, ఇట్లాంటి విధానపరమైనది ఏమైనా తీసుకున్నారా? లేదంటే గనక తెలుగులో కాంపిటీషన్స్ నిర్వహించడం గానీ, వక్తృత్వ పోటీలు అంటే మాట్లాడడంలో తర్ఫీదుని ఇవ్వడం గానీ, తెలుగు మీద మక్కువ పెంచడానికి గానీ ఏవైనా చర్యలు తీసుకున్న దాఖలా మీరు ఎప్పుడైనా చూసారా ఆంధ్రప్రదేశ్ లో? ఇక మరీ ముఖ్యమైనది సంస్కృతికి సంబంధించింది, భాషకి సంబంధించింది. ఏపీలో కులాలకు సంబంధించి, ప్రాంతాలకు సంబంధించి చాలా వైషమ్యాలు ఉన్నాయి. వీళ్ళందరినీ ఏకం చేసేలాగా సాహితీ వేదికలు ఏర్పాటు చేసి కవితలు, నవలలు, చారిత్రక ఇతిహాసాలు,
పునరుజ్జీవింపజేసేందుకు ప్రత్యేకమైన ఏర్పాటు గాని, ఒక వేదిక గాని, ఒక పీఠం గాని ఏదైనా ఏర్పాటు చేశారా? ఇవి ఏవి ఏర్పాటు చేసినట్టుగా మనకి ఇలాంటి చర్యలు తీసుకున్నట్టుగా, ఇలాంటి ఆలోచన చేసినట్టుగా మనకి ఎక్కడా కనపడదు. కేవలం పలానా వాడు ఇంగ్లీష్ మీడియం పెట్టాడు కాబట్టి తెలుగు భాష చచ్చిపోతుంది, ఇలాంటి బేస్లెస్ ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం ఏపీలో చేస్తూ ఉంటారు. భాష చుట్టూ ఏపీలో జరిగే రాజకీయం మీద మీ కామెంట్ ని పోస్ట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.